హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా డిఫరెంట్గా మ్యాంగోతో బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మంచిగా మ్యాంగో ఫ్లేవర్ వస్తూ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. చూసారు కదా బొబ్బట్లు పొరలు పొరలతో ఎంత చక్కగా వచ్చాయో. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో మరొక 2 డిఫరెంట్ బొబ్బట్లు రెసిపీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. చూసారు కదండి, బొబ్బట్లు పట్టుకుంటే దూదిలాగా, నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. అంత బాగా వస్తాయి. అయితే ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలాగ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే యూజ్ చేయొచ్చండి. చూసారు కదా, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దలోకి ఒక 5 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి యాడ్ చేసి చక్కగా పిండికి ఆ నెయ్యిని బాగా పట్టించుకోవాలి. చూసారు కదండి, మనం బాగా మిక్స్ చేస్తే ఆ నెయ్యి మొత్తం కూడా చక్కగా ఈ పిండి ముద్ద పీల్చేసుకుంటుంది. ఈ విధంగా మనం పిండిని కలుపుకున్న తర్వాత నెయ్యిని యాడ్ చేయడం వలన మనకి బొబ్బట్టు పైన లేయర్ అనేది బాగా సాఫ్ట్గా పొరలాగా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా నెయ్యి మొత్తం బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన మరొక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి 1 కప్పు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకోవాలి. ఈ మ్యాంగో పల్ప్ని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి థిక్గా అవుతుంది. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూను ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మ్యాంగో పల్ప్ అనేది ఒక 10 మినిట్స్కి చక్కగా దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా చల్లగా అయిన మ్యాంగో ప్యూరీని చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా కట్టుకోవాలి. ఇవి నార్మల్గా చేసుకునే మనం బూరెల ముద్దలాగా గట్టిగా ఉండదండి. మ్యాంగో ప్యూరీ కాబట్టి కొద్దిగా పలుచగానే ఉంటుంది. మనం ఏ సైజులో చేసుకోవాలో ఆ సైజులో అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా 15 మినిట్స్కి ఎంత చక్కగా సాఫ్ట్గా అయిపోయిందో. దీని నుంచి ఒక చిన్న పిండి ముద్దని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లు చేయడం కోసం ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోవాలి. అలాగే మనం తీసుకున్న పిండి ముద్దని వేళ్ళపైనే చక్కగా ఈ విధంగా పలుచగా రెడీ చేసుకోవాలి. తర్వాత మ్యాంగో మిశ్రమాన్ని దానిలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి ముద్దను నానబెట్టుకున్నాం కదండి, అదే నెయ్యిని అప్లై చేసుకుంటూ చక్కగా కవర్ పైన పల్చగా ఒత్తుకోవాలి. మనం వీలైనంత పల్చగా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. బొబ్బట్టు అయితే అస్సలు విరగదు. చక్కగా చూసారు కదా, ఈ విధంగా కవర్ని దానిపైన ఫోల్డ్ చేసుకొని కూడా చక్కగా ఈ విధంగా చేసుకుంటే బాగా పల్చగా బొబ్బట్లు అనేవి వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కాస్త వేడైన తర్వాత 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బొబ్బట్ని ప్యాన్ పైన వేసుకొని కాల్చుకోవాలి. బొబ్బట్టు వేసిన వెంటనే
టర్న్ చేయకూడదండి. అది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కదా! కాబట్టి తొందరగా విరిగిపోతాయి. ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకొని నెయ్యిని అప్లై చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్‌లోకి కాల్చుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని చక్కగా మనం కవర్‌ని ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. మనం ప్యాన్ పైన ఒకటి కాలుతున్నప్పుడే మరొకటి పక్కన రెడీ చేసుకోవాలండి. అన్నీ రెడీ చేసుకొని ఉంటే సాఫ్ట్‌గా అయిపోతాయి కదా! ఈ విధంగా ప్యాన్ పైన కాలుతున్నప్పుడు పక్కన మనం చక్కగా బొబ్బట్ని రెడీ చేసుకుంటే ఒకటి అయిపోగానే మరొకటి ప్యాన్‌లోకి వేసుకొని కాల్చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా మంచి కలర్‌లోకి మారిన తర్వాత దాన్ని పక్కకు తీసేసుకోవాలి. అదేవిధంగా మనం రెడీ చేసుకున్న మరొక బొబ్బట్టును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూసారు కదండీ! ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మ్యాంగో రుచితో బొబ్బట్లు అయితే మరింత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఇలాగా ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి మ్యాంగోస్తో ట్రై చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో బొబ్బట్లు రెడీ. మీరు కూడా ఈ డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.